హాయ్ అండి మీ అందరికి ఎలా పైంది కదా పైన వేసుకుంటావా కానీ మాట్లాడు కానీ. హాయ్ అండి మీ అందరికి ఎలాగున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మా అక్క బావాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. మీ అందరికి తెలిసిందే కదా, వినుకొండ పక్కన సేడగడ్లపాడు. పిల్లలు ముగ్గురు రెడీ చేస్తాను, బావ నేను కూడా రెడీ అయ్యి త్వరగా అయితే ఇంకా వెళ్తున్నాము. మా అక్క అయితే మొన్న శుక్రవారం కాడి నుంచి ఫోన్ చేసి ఇంక రమ్మని చెప్తా ఉంది. నాని రండి రాజీ రండి అంటే ఇంక నాకే 2 రోజుల నుంచి నీరసంగా జ్వరం వచ్చి బాగుండట్లేదని వెళ్ళలేదు. ఇంకా అది కాక మా అక్క కూతురు పెద్ద అమ్మాయి సెలవులు ఇచ్చారు కదా, మొన్నటిదాకా అయితే అమ్మమ్మ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి ఏడ్చేది సెలవులకి. ఇప్పుడు అమ్మ లేకపోలేకే ఆంటీ కాడికి వెళ్తాను, చిన్నమ్మ దగ్గరికి వెళ్తానని చెప్తున్నా లేకే ఇంక రాండి అమ్మాయి, వీలైతే అమ్మాయిని కూడా తీసుకుపోదురు. అదేవిధంగా తమ్ముడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది కదా, మేము ఎట్లా మ్యారేజ్కి వస్తాం, అమ్మాయి అయితే ఇట్లా ఏడుస్తుంది, ఎవరు లేరు నాకు, అందరు వెళ్తున్నారు చుట్టాల ఇంటికి, నేను వెళ్ళట్లేదని చెప్పేసి ఏడుస్తుంటే ఇంకొకసారి కుదిరితే అమ్మాయిని కూడా తీసుకొని వస్తాము. ఇంకా అందుకని చెప్పేసి బాగా పిల్లలు అందరం రెడీ అయ్యాం. అన్నోళ్ళ దగ్గరికి దగ్గర ఇది 4వ సారి 5వ సారి వెళ్తాం. 2 సార్లు 2 గుడి ఫస్ట్కి వెళ్ళాం. ఒకసారి బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళాం. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత చన్నాల తర్వాత మళ్ళీ మా వదిన దగ్గరికి వెళ్తున్నాం. రాజస్థాన్ పుట్టాక ఫస్ట్ అనుకుంటా. అవును, త్వరగా వెళ్దాం. ఎంతగా తింటా ఉన్నాడు. సరే వెళ్ళేద్దాం. ఫుల్ ఎండగా ఉందండి, టైం చేసి 11:30 మధ్యలో అవుతా ఉంది. ఎండ ఉంది, మీకు గుండ్లు మారుతాయి పదండి. అందుకే కండాలు తీసుకోండి, వాళ్ళ నెత్తి మీద ఇలా వేసుకోవడానికి. పవర్ బ్యాంక్ కృప చూపు ఆడవయ్యా నీ పిల్లలకు. ఉదయాన్నే టిఫిన్ చేసింది, మినపట్లు ఇడ్లీ తినేసాం. తిని బయలుదేరుతా ఉన్నాం. ఏమైనా సర్దుకున్నావా? పిల్లల బట్టలు డైపర్లు. సరే మరి బయలుదేరదాంపా. ఈరోజు మా ఉదయం దగ్గరికి వెళ్దామని ఉదయాన్నే బయలుదేరితే చిన్న ప్రమాదం జరిగిందండి. అంటే మా ఊరు దాటిపోయిన తర్వాత బండి స్లిప్ అయ్యి పడ్డాము. నేను రాజీ ముగ్గురు పిల్లల గురించి ఇంకా మీ అందరికి చెప్పడం దేనికి, అంత బాధ పెట్టడం దేనికి అన్న ఉద్దేశంతో చెప్పలేదన్నమాట. ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసి కాసేపు ఇప్పుడు దాకా రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతున్నాము మా వదిన కాడికి. ఇప్పటికీ 100 సార్లు ఫోన్ చేసింది మా వదిన, రాలేదేంది అని చెప్పేసి. ఇప్పుడు రాసుకుంటా 4 సార్లు ఏడ్చింది. వాతావరణం కూడా బాగాలేదు, గాలి వస్తూ ఉంది. ఇప్పుడే కొంచెం తగ్గుముఖం అయింది. మళ్ళీ మా వదిన ఫోన్ చేసి రాన్నా అని చెప్పేసి బాగా, అంటే పిల్లలు కూడా బాగా అడుగుతున్నారు, ఏరి బాబాయ్ ఏది చిన్నమ్మ అని చెప్పేసి. ఇప్పుడు రెడీ అయింది, ఇప్పుడు దాకా బే అని ఏడుస్తూ ఉంది. ఎన్ని మాటలు నన్ను తీసుకోవట్లేదని, నన్ను ఎన్ని మాటలు ఉందో అవన్నీ నా మనసులో నాకు తెలుసు. నా మనసు గాయపడుతుంది, మీ అందరిని గాయపరచను, నా మనసుగా తెలుసు. మా బాధ ఏంటి సరేనండి, మేము వచ్చిన సందర్భంగా అయితే మొక్కలు వేసుకొచ్చారు, కర్రీ చేస్తాము. మీకు ఒక డౌట్ వచ్చి ఉండిద్దండి, ఏంది రాజకుమారి నిద్ర మొహంతో ఉంది, అప్పుడే తెల్లారిందా అని చెప్పేసి. తెల్లారింది, ఉదయం లేచి ఇద్దరు అక్క చెల్లి అయితే ఇంకా వంట అయితే వండుతున్నారండి, మటన్ కర్రీ అయితే. అసలు రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి మేము 5 గంటలకు బయలుదేరాం కదా, అక్కడికి వెళ్ళేసరికి 6:30, 10, 7 అయింది మా వదిన దగ్గరికి వెళ్ళేసరికి. అలా ఇంట్లోకి అడుగు పెట్టామో లేదో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మీకెళ్ళి కూడా వర్షం పడిందో లేదో రాత్రి కామెంట్ చేయండి. మాకెళ్ళి అయితే ఫుల్ ఉరుములు మెరుపులతో వర్షమే వర్షం. ఇంకా దెబ్బకి ఇంకా మన కరెంట్ కూడా ఉండదు కదా, నైట్ అంతా కరెంట్ లేదు, ఇంకా వీడియో తీయడం కూడా కుదరలేదు. ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా తెల్లారలేగానే ఇంకా ఇద్దరు అక్క చెల్లి అయితే రాత్రి మాట్లాడుకోలేదు కదా, ఇంకా చీకట్లో చాలా ఇబ్బంది అయిపోయి పిల్లల్ని పట్టుకోవడం గోల గందరగోళం అయిపోయింది అన్నమాట. ఉదయం లేసి ఇంట్లో ఇంకా వంట ఏదో వండుతూ ఉన్నారు. ఇంకా మా అన్నతో నేను కాసేపు కూర్చొని మాట్లాడుకొని, అన్నాక మా బామ్మ పెళ్ళి వస్తుంది కదా అని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ చేసుకుంటుంటే ఇంకా మా వదిన వాళ్ళు అయితే వంట వండుతున్నారండి. మా వదిన రాజ్కుమార్ ఇంట్లో ఉంది, పిల్లలేమో టిఫిన్ చేస్తున్నారు. మా వదిన వాతావరణం చూడండి, ఇదే కాలనీ.
బాగుంది కదా. నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ పెడతాలే మా వదిన వాళ్ళది ఎలాగుందని. ఉంటుందండి. ఇంకా మా అన్న నేను కొంచెం సెంటర్కి వెళ్ళి కాఫీ టీ తాగి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి బయలుదేరాలి ఇంటికి. పెద్ద పని ఉంది ఇంటికాడ. ఇప్పుడు తెల్లారింది అమ్మాయికి. దీంట్లో పసుపు అన్న కలుపుతాయి. కలుపున కారం కూడా గంట కూడా పోయింది. పొడి